9, 10, 16, 19 డివిజన్లలో వార్డుల్లో పోటీ చేస్తూ ఉంది. అలాగే మిగతా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని బలపరచడం జరుగుతుంది. సిపిఎం పార్టీ పట్టణ అభివృద్ధి కోసం అనేక సమస్యల మీద, ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సమస్యల మీద, విద్య, వైద్యం, అట్లాగే వార్డుల్లో ఉండేటటువంటి రోడ్లు, డ్రైనేజు తదితర సమస్యల మీద అంతా కూడా నిరంతరం పట్టణ అభివృద్ధి కోసం పోరాడినటువంటి పార్టీ. అలాగే పట్టణంలో ఉండేటటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల సమస్యల మీద, వాళ్ళకు ఉండేటటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, వాళ్ళ హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పార్టీ. అట్లాగే కార్మికులు, పట్టణంలో ఉండేటటువంటి కార్మికులు కానీ, ఇతర నిరుద్యోగుల సమస్యల మీద, అణగారినటువంటి తరగతులైనటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ ఈ పట్టణంలో ఇక్కడ ఉండేటటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే ఇక్కడ ఉండేటటువంటి కుల అసమానతలకు వ్యతిరేకంగా, పేద ధనిక వ్యత్యాసాలకు నిర్మూలించాలనేటటువంటి ఉద్యమాలను నడుపుతున్నటువంటి పార్టీ తరఫున ఈ 4 వార్డుల్లో సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళని అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను.